మెట్రో సెకండ్ ఫేజ్ విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి మెట్రోను టేకోవర్ చేసుకున్న నేపథ్యంలో మిగిలిన రెండో దశ పనులకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్, ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు కూడా సమర్పించినట్టు పేర్కొన్న ఆయన దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితోటి భేటీ అయిన కిషన్ రెడ్డి పలు అంశాలపైన కూడా ఇద్దరి మధ్యలో చర్చ జరిగినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు భాగ్యనగరంలోని మౌలిక వసతులు, పారిశుద్ధ్యము, ప్రజా రవాణాకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపైన కూడా ఇరువురి మధ్యన చర్చ జరగడం జరిగింది. అయితే మూసీ నది పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశం పైన కూడా ఖట్టర్ కీలక విషయాలను వెల్లడించినట్టుగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మంజూరు చేసినట్లుగా చెప్పారు. ఈ ప్రాజెక్టులు దాదాపు 3,975 కోట్లతోటి ఈ ఎస్టీపీసీ ని నిర్మిస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు కు సంబంధించిన అంశం పైన కూడా ఇద్దరి మధ్యన సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐన్టీ సంస్థ నుంచి టేక్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో మిగిలిన రెండవ దశ పనులకు సంబంధించి డిపిఆర్ ను, ఇతర సాంకేతిక వివరాలను అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ఖట్టర్ వెలువడించడం జరిగింది. ఇక మెట్రో దశ ప్రాజెక్టు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% నిష్పత్తితోటి ఖర్చు చేసేందుకు ప్రాతిపదికన కేంద్రం ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కేంద్ర మంత్రి తెలిపినట్టుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించినట్టుగా కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానిపైన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందంటూ కూడా మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో గత కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశకు దాదాపు మార్గం సుగమమైందని చెప్పొచ్చు. మరి ఇటు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా దాదాపు 39 ఎస్టీపీలను కేంద్రం అనుమతులు జారీ చేయడంతో 3,970 కోట్లకు సంబంధించిన వ్యయాన్ని కేంద్రం భరిస్తూ మూసీ సుందరీకరణలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ ని చేపట్టబోతున్నారు. మురుగునీరునంతా కూడా శుద్ధి చేసి తిరిగి మంచినీళ్లుగా మార్చి వాటిని మూసీ నదిలోకి వదిలే ఈ ప్లాంట్స్ ఈ యొక్క మూసీ సుందరీకరణలో చాలా కీలక భాగం అని చెప్పొచ్చు. దాదాపు 972 మిలియన్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే ఈ సామర్థ్యం ఈ 39 ఎస్టీపీలకు ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెలువడించినట్టుగా తెలుస్తోంది. ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇటు రవాణా వ్యవస్థతో పాటు నగరం నడిబొడ్డున ఉన్న మూసీ సుందరీకరణకు సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ దాదాపుగా వచ్చినట్టే అనేది కూడా ఇటు కేంద్రం చెప్తుంది. మరి త్వరలోనే డిపిఆర్, ఇతర సాంకేతికకు సంబంధించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మెట్రో రైలు రెండవ దశ దాదాపు 162 కిలోమీటర్ల ఈ రెండవ దశ అనుమతులు లభించబోతున్నాయి. దాని తర్వాత హైదరాబాద్ రెండో దశ మెట్రో పనులు కూడా ప్రారంభం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. భూమి సేకరణకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఇప్పటికే కొంత కసరత్తు చేసిన నేపథ్యంలో మెట్రో రైల్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనోహర్ లాల్ ఖట్టర్ కి గుర్తు చేసినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.